గాలి జనార్దన్ రెడ్డి పేరు మనకు సుపరిచితమే. మైనింగ్ మాఫియాలో తిరుగులేని వ్యక్తిగా గాలి జనార్దన్ రెడ్డి ఉండేవాడు. గాలి జనార్దన్ రెడ్డిని సిబిఐ జైల్లో వేసింది. చాలా కాలం జైల్లో గడిపి వచ్చిన గాలి జనార్దన్ రెడ్డికి ఏపీ సీఎం జగన్ రెడ్డికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి జగన్ కు ఉన్న సంబంధం అందరికీ తెలుసు. కోర్టుల్లో నాకు గాలి జనార్దన్ రెడ్డి తెలియదని జగన్ రెడ్డి అబద్ధాలు చెప్పినా నిజమేంటో అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్నికలకు టికెట్లు కేటాయించే విషయంలో కూడా గాలి జనార్దన్ రెడ్డి సిఫార్సుకు జగన్ ప్రాధాన్యం ఇస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో దాదాపు అన్ని సెగ్మెంట్ల వైసీపీ క్యాండిడేట్ల ఎంపిక గాలి ఆయన అనుచరుల కనుసన్నల్లోనే జరుగుతుంది అంటున్నారు. ముఖ్యంగా కర్ణాటక బీజేపీ కాంగ్రెస్ నాయకులతో ఉన్న పరిచయాలు, ఇతర లావాదేవీలతో వైసీపీ అధినేత జగన్ వారు చెప్పిన వారికే టికెట్లు కేటాయిస్తున్నారంటున్నారు. ఆర్థికంగా కూడా అక్కడి నుంచి సహకారం పుష్కలంగా ఉండడంతో వైసీపీ బాస్ లోకల్ నాన్ లోకల్ అన్న తేడా లేకుండా ఎవరినెవరినో తీసుకొచ్చి అభ్యర్థులుగా ప్రకటించేస్తున్నారంట. కర్ణాటక కోటాలో ఇప్పటికే జిల్లాలో పలువురు నేతలకు టికెట్లు ఖరారయ్యాయి. రాయదుర్గం వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి, మడకశిర వైసీపీ అభ్యర్థి ఈర లక్కప్ప, హిందూపురం వైసీపీ ఇన్ఛార్జి దీపికలకు అక్కడి పెద్దల ఆశీస్సులతోనే పోటీ చేసే అవకాశం లభించిందట. రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న కాపు రామచంద్రారెడ్డి కూడా 2009 నుంచి కర్ణాటక పెద్దలతో ఉన్న సంబంధాలతోనే టికెట్ దక్కించుకుంటూ వచ్చారంటున్నారు. ఇప్పుడు ఆ ప్రాంత నేతలకు కాపు రామచంద్రారెడ్డికి సంబంధాలు చెడిపోవడంతో వైసీపీ టికెట్ దక్కకుండా పోయింది. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డితో కాపు రామచంద్రారెడ్డికి వ్యాపార సంబంధాలు ఉండేవి. అయితే వారి మధ్య మనస్పర్ధలు రావడంతో గాలి ఎఫెక్ట్ తోనే కాపుకి టికెట్ దక్కకుండా పోయిందన్న టాక్ వినిపిస్తోంది. హిందూపురం వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చిన దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డికి కర్ణాటక నాయకులతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి. దాంతో అక్కడి నేతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి దీపిక పేరు సిఫార్సు చేయడంతో టికెట్ వచ్చిందట. టికెట్ ఇప్పించుకోవడమే కాదు, ఇప్పుడు దీపిక గెలుపు బాధ్యతలను కూడా పెద్దిరెడ్డి భుజానికి ఎత్తుకున్నారంటే కర్ణాటక బాబుల సిఫార్సు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వైసీపీ 4వ జాబితాలో మడకశిర వైసీపీ ఇన్ఛార్జిగా ఈర లక్కప్ప అనే కొత్త ముఖాన్ని ప్రకటించారు. ఆయన కర్ణాటక బిజినెస్ మ్యాన్ శివకుమార్ రికమెండేషన్ తో వైసీపీ లిస్ట్ లో ప్లేస్ దక్కించుకున్నారు. సిఐ శుభకుమార్ వైపు జగన్ మొగ్గిన కర్ణాటక ల్యాబింగ్ దెబ్బకు జగన్ తగ్గిపోయారు. ఇక హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన శాంతమ్మ, ఆమె గతంలో బీజేపీ నుంచి బళ్ళారి ఎంపీగా కూడా పనిచేశారు. శ్రీరాములు సోదరి. జగన్ ఇలా వ్యాపార ఒత్తిళ్లతో సీట్లు కేటాయిస్తే మొదటికే మోసం వస్తుందని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు.